హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 గురించి మాట్లాడుతున్నాం. బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఎందుకు అంటే కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది మారిపోతూ వస్తుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. కొంచెం సేపు బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుకుంటే మనకు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. నిన్న నాగార్జున ప్రోమో వచ్చింది, చాలామంది చూసుంటారు. అంటే ప్రోమో కాదు, ప్రోమో మీద సుమ ఒక ఎపిసోడ్లో అడిగిందనమాట నాగార్జున గారిని. నాగార్జున గారు అంటే మనకి జనరల్గా క్రియేట్ అయిన డౌట్సే సుమ కూడా అడిగింది. 7 అలా ఉల్టా పల్టా అవడం ఏంటి, అండ్ వెనకాల యాంటీ గ్రావిటేషన్ ఎఫెక్ట్ లోపల వస్తువులు పైకి లేవడం ఏంటి నాగార్జున గారు అంటే, దానికి మనం ఏదైతే ప్రిడిక్షన్ చేసామో అంటే కొత్త రూల్స్ ఉంటాయి, అలాగే రెగ్యులర్ మొనాటనస్గా కాకుండా కొత్త గేమ్స్ ఉంటాయి. అంటే అన్నీ కాకుండా ఈ గురుత్వాకర్షణ శక్తి ఎలా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్కి దానికి లింకు పెడుతూ ఆయన చెప్పిన సమాధానం చాలా బాగుందనిపించింది నాకు. సో ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఇప్పుడు అందరూ చాలామంది బిగ్ బాస్ అనలిస్టులు అందరూ వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు. బట్ మీకు కొంత ఆథెంటిక్ న్యూస్ పట్టుకొచ్చాను, ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం అడగద్దు, ఇట్స్ టాప్ సీక్రెట్. నాకు కొంత ఆథెంటిక్ న్యూస్ ఉంది. అదేంటంటే బిగ్ బాస్ లోపల ఫస్ట్ మనకి కేటగిరీలు 6 సీజన్లు చూస్తే ఒక్కొక్క ఫీల్డ్ నుండి ఒక్కొక్కళ్ళు ఎన్నుకున్నారు. అంటే సినిమాల్లో హీరోయిన్గా చేసిన వాళ్ళు కొంతమందిని, తర్వాత డ్యాన్స్ మాస్టర్లను కొంతమందిని, తర్వాత ఆర్టిస్టులలో కొంతమందిని, ఆ తర్వాత సింగర్స్, ఇలా ఒక్కొక్క కేటగిరీలో తీసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఆయా కేటగిరీస్లో ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం కూడా ఒక వైల్డ్ గెస్ చేద్దాం. బట్ 90% ఈ గెస్ కరెక్టే. మీరు కనుక మా క్రంచ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్ మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరుండొచ్చు, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసాం మనం, ఎవరుండొచ్చు అని మనం అనుకుంటున్నామంటే ఫస్ట్ హీరోస్ కేటగిరీలో మాస్టర్ భరత్, సాయి రోనక్. మాస్టర్ భరత్ అంటే వెంకీ సినిమాలో అండ్ రెడీ సినిమా లోపల చేశాడు కదా. సో మాస్టర్ భరత్ అనొద్దు, మిస్టర్ భరత్ అయిపోయాడు. మాస్టర్ భరత్ కాస్త తను వచ్చే అవకాశం ఉంది. అలాగే సాయి రోనక్ చాలా సినిమాల్లో ఇప్పుడు అప్కమింగ్ స్టార్. అలాగే ఆకాష్ అందాల రాముడు ఈ సినిమాలో చేశాడు. ఆనందం సినిమా ఫేమ్, చాలా మంచి హిట్స్ కూడా ఉన్నాయి తన పేరు మీద, తను కూడా వచ్చే అవకాశం ఉంది. సో నమ్మకంగా వచ్చే వాళ్ళ లోపల వీళ్ళు. ఇంకా హీరోయిన్స్ కేటగిరీలో సలోని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బట్ సలోని కన్నా ముందు రస్నా బేబీ ఐడియా ఉందా మీకు? నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. దానిలో భూమిక పక్కన సింహాద్రి సినిమాలో, అంటే ఇప్పుడు జనరేషన్ చెప్తున్నాను, మిగతా జనరేషన్ వాళ్ళకి అంకిత ఎవరో తెలుసు, రస్నా బేబీ దగ్గర నుండి ఆ అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది, ఎందుకో ఫేడ్ అవుట్ అయింది. న్యూయార్క్లో ఉంటుంది ఆ అమ్మాయి, బై ద వే. సో ఆ అమ్మాయి ఇందులో హీరోయిన్స్ కేటగిరీలో సలోని లేకపోతే అంకిత, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇక సింగర్స్ కేటగిరీ లిస్ట్ చెప్పే ముందు మనం అంటే ఈ సింగర్స్ లిస్టులో ఇంతకుముందు గీతామాధురి వీళ్ళందరూ వచ్చారు, తర్వాత శ్రీరామ్ చంద్ర, రేవంత్ వీళ్ళందరూ వచ్చారు కదా. సో అదే లిస్ట్ లోపల శ్రావణ భార్గవి అండ్ హేమంత్ వీళ్ళిద్దరు కపుల్ వచ్చే అవకాశం ఉంది. సో శ్రావణ భార్గవి, హేమంత్తో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒకసారి నా వీడియోలో, వీళ్ళిద్దరు వస్తే కనుక డైవోర్స్ కపుల్ కాబట్టి ఎక్కువ కంటెంట్ మోర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేకపోతే ఒకళ్ళు ఇంకొకళ్ళతోటి క్లోజ్గా ఉంటే వీళ్ళు ఎలా చూస్తారంటే ఒక సైకలాజికల్ ఇది ఉంటుంది, ఆరా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి. ఒకవేళ డైవోర్స్డ్ కపుల్ ఒకే ఇంట్లో ఒకే హౌస్లో ఉండాల్సి వస్తే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మోర్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది, అలాగే మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో. సో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. మోహన భోగరాజు అండ్ ధనుంజయ్ వీళ్ళిద్దరిలో కూడా ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి సింగర్స్ కేటగిరీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక ఆటా సందీప్, ఇతను డ్యాన్స్ మాస్టర్స్ కేటగిరీలో, నటరాజ్ మాస్టర్, అమ్మ రాజశేఖర్ వీళ్ళందరినీ మనం చూసాం గతంలో. సో అదే కేటగిరీలో తను వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక సీరియల్స్ విషయానికి వస్తే సీరియల్స్ లోపల సీరియల్స్ కేటగిరీలో సాగర్, ఆర్కే నాయుడుగా అందరికీ అప్పట్లోపల టాప్ రేంజ్ సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయిన ఆర్కే నాయుడు తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను సీరియల్స్ చేయట్లేదు, మూవీస్ చేస్తున్నాడు కాబట్టి ఆ మూవీస్ లోపల కొంత పీరియడ్ ఆఫ్ టైం తన గ్యాప్ దొరుకుంటుంది కాబట్టి తను బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించుంటాడు. అలాగే కొన్ని ప్రామిసెస్ కూడా ఉంటాయి, డెఫినెట్గా మీరు టాప్ 5 లేదా టాప్ 10 లిస్ట్ లోపల ఖచ్చితంగా ఉంటారనేది. శోభా శెట్టి, ఈ నటి కార్తీక దీపం లోపల ఒక విలన్ మ్యామ్ క్యారెక్టర్లో సెకండ్ హీరోయిన్గా అందరికీ తెలిసిన క్యారెక్టరు శోభా శెట్టి. సో తను అయితే డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వస్తుంది.
నో డౌట్ దీని లోపల ఇది సీరియల్ కేటగిరీ. ఇక సింగర్స్ కేటగిరీ అయిపోయింది. ఇంకా ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, లైక్ అంతకుముందు జ్యోతిని, ఆ తర్వాత కొంతమంది ఆర్టిస్టులను, ఎక్స్ట్రా ఆర్టిస్టులను, అండ్ ఐ మీన్ టు సే ఎక్స్ట్రా ఆర్టిస్టులు కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకున్నారు కదా, అదే కేటగిరీ లోపల ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లోపల అపూర్వ, ఈవిడ కూడా, అంటే అపూర్వ అనే పేరు తెలియకపోవచ్చు కానీ చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ బిగ్ బాస్లో సోషల్ మీడియా నుండి డెఫినెట్గా ఒకళ్ళని తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం కూడా దీప్తి సునైనా లాంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఇందులో కూడా బ్యాంకాక్ పిల్ల రావడం అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది. ఎందుకంటే తను నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే తను వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చే వీడియో కూడా తను పోస్ట్ చేసింది. సో నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో నాకు అందిన సమాచారం ప్రకారం బ్యాంకాక్ పిల్ల ఈ స్టెప్పింగ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి సీరియల్ కేటగిరీలో ఇందాక వీళ్ళతో పాటుగా ప్రభాకర్ గారు, అంటే బుల్లితెర మెగాస్టార్ అని అనుకుంటూ ఉంటారు, ఆయన కూడా వచ్చే అవకాశం అనిపిస్తుంది. సో ఇక జబర్దస్త్ షో నుండి కూడా ఒకళ్ళని డెఫినెట్గా ఎంపిక చేస్తున్నారు. వాళ్ళలో ఈసారి పొట్టి నరేష్ ఉన్నాడు. పొట్టి నరేష్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం కూడా జబర్దస్త్ నుండి చలాకి చంటి వెళ్ళిన సందర్భం మనం చూస్తుంటాం. అలాగే TV9 నుండి డెఫినెట్గా ఒకళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు దేవి నాగవల్లి, అంతకుముందు జాఫర్, ఇలా TV9 నుండి వస్తున్నారు. కాబట్టి ఈసారి కేటగిరీలో దీప్తి వాజ్పేయి కానీ, ప్రత్యూష కానీ, అలాగే వీళ్ళిద్దరు కాకపోతే మేల్ కేటగిరీ నుండి పృథ్వీ, న్యూస్ యాంకర్ పృథ్వీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది నా వైల్డ్ గెస్. మీకు ఇంకేదన్నా వీళ్ళు రావచ్చు అని అనుకుంటే డెఫినెట్గా మీరు మాకు కాల్ చేయొచ్చు. అవకాశం ఉంటే మీరు ఒక వీడియో కూడా మాకు చేసి పంపచ్చు. మా క్రంచ్ మీడియాలో మేము పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ Crunch Entertainment. For more videos, please like, share and subscribe Crunch Entertainment.